కళ్ళు, ముక్కు, నోరు మనం రోజు ఎంత నీట్‌గా ఉంచుకుంటామో, వీటిని గూడా అంతే నీట్‌గా ఉంచుకోకపోతే చాలా సమస్యలొస్తాయండోయ్. నమస్తే అండి. నేను మీ డాక్టర్ ఎల్చూరి రాజారంజిత్. వెల్కమ్ టు మై సీరీస్ ఆన్ 100 డేస్ ఆఫ్ ఆయుర్వేద టిప్స్. మీకిప్పటికే అర్థమై ఉంటది. చెవుల సమస్య అండి. మనం కళ్ళని, ముక్కుని, నోటిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో, చెవుల్ని గూడా అంతే నీట్‌గా ఉంచుకోవాలండి. లేకపోతే చెవులో ఎక్కువ డ్రైనెస్ ఉండటం గానీ, లేకపోతే నొప్పి రావటం, లేదా ఎక్కువ వాక్స్ ఏర్పడటం, కొన్ని సార్లు పస్ కూడా రావటం అనేది చూస్తూ ఉంటాం. వీళ్ళందరికీ ఒక సులువైన ఆహార కానుక నేను మీకు చెప్తాను. జాగ్రత్తగా రాసుకోండి. వెరీ సింపుల్ అండి. ఒక ముల్లంగిని తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి, దాన్ని మిక్సీలో వేసేసి ఇంత కప్పు ఒక 100 ఎంఎల్ ముల్లంగి రసం తీయండి. అంటే రాడిష్ జ్యూస్ తీసుకొని, దీంట్లో 100 ఎంఎల్ ఆఫ్ మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాల నూనె కలిపి పొయ్యి మీద పెట్టేసేసి చిన్న మంట పైన మరిగించండి. ఎంతవరకు మరిగించాలంటే ఈ ముల్లంగి రసం మొత్తం ఈ ఆయిల్‌లోకి ఇంకిపోవాలి. ఇంకిపోయిన తర్వాత దించేసేసి ఒక గాజు సీసాలో ఫిల్టర్ చేసుకొని నిల్వ ఉంచుకోండి. ఈ లిక్విడ్‌ని ఈ ఆయిల్ ఏదైతే ఉందో పెద్దవాళ్ళైతే రోజు ఉదయం, సాయంత్రం 4 చుక్కలు చెవుల్లో వేసుకోవాలండి. ఇలా చేస్తూ ఉంటే క్రమేణా ఈ చెవి సమస్యలనేవి అదుపులోకి వస్తాయండి. ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేసేయండి. అలాగే బయోలో నా వాట్సాప్ నంబర్ ఉంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేసేయండి. మన పేజ్‌ని ఫాలో అయిపోండి. థాంక్ యూ. నమస్తే.